ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. అంగీకృతం సువిరుదం భగవంస్త్వయేతి మద్భక్తపోషణమహం సతతం కరోమి. ఆవిష్కురుష్వ మయి సత్సతతం ప్రదీనే చింతాప్రహారమయమేవ హి యోగ్యకాలః. అనాథః అనే శబ్దానికి నాథుడు ఎవరు లేనటువంటి వాడు అని అర్థము. మనందరం బంధుజనాన్నో, కుటుంబ సభ్యులను, మిత్రులను, పోషకులను, రక్షించేవారినో ఎవరినో చూచి మనం సనాథులమే, అనాథులం కాదు అని అనుకుంటూ ఉంటాం. అయితే నాథ అనేటటువంటి శబ్దానికి మనకి యోగక్షేమములు అని రెండు చెప్పబడ్డాయి. అప్రాప్తస్య ప్రాప్తి యోగః తస్య రక్షణం క్షేమః అని. ఇంతవరకు మనం పొందినటువంటి దాన్ని పొందితే దాన్ని యోగం అంటాం, పొందినటువంటి దాన్ని రక్షించుకోవడాన్ని క్షేమము అంటాం. ఈ రెండిటినీ కూడా మనకి కావలసినటువంటి కాలంలో మనకి ఇచ్చి సన్మార్గంలో మనల్ని నడుపుతూ మనకి తెలియనటువంటి కష్టములని, మనం తీర్చుకోలేనటువంటి శోకములని మన దరి చేరనివ్వకుండా మనల్ని రక్షించేటటువంటి వాడినే నాథుడు అని చెప్పాలి. అటువంటి నాథుడు మనకి ఎవరు అంటే ఈ భూలోకంలో ఎవరూ లేరు. మనుష్య రూపంలో కేవలం భగవంతుడు మాత్రమే మనకి వచ్చేటటువంటి కష్టములని, మనకి కలిగేటటువంటి బాధలని దూరం చేయగలిగినటువంటి వాడు. కావున ఆ అర్థంలో చూస్తే మనందరం కూడా అనాథలమే. భగవంతుడికి ఒక విశేషమైనటువంటి గుణం ఉన్నది. ఏమిటి అంటే తన భక్తులకి ఏ విధమైనటువంటి కష్టం రాకుండా చూసుకోవాలి అనేటటువంటి ఒక విశిష్టమైనటువంటి గుణం. అది ఆయన దీక్షగా పరిపాలిస్తూ ఉంటారు. అందువల్ల అయమేవ హి యోగ్యకాలః, ఇదే సరైనటువంటి సమయం నన్ను రక్షించడానికి, నేను అనాథని, నన్ను పరిపాలించు స్వామి అంటూ దీన జన బంధుడైనటువంటి పరమాత్మని పూర్వాచార్యులు విశేషంగా ప్రార్థించారు. భగవంతుడు మనల్ని రక్షించాలి అనంటే మన రక్షణ కోసమని భగవంతుడు మనకేదో ఒక కొత్తదైనటువంటి శక్తినివ్వడట, లేక మన యొక్క బాధలన్నిటినీ పోగొట్టడానికని చెప్పి ఎవరినో పంపించడట, లేక మనకొచ్చేటటువంటి బాధలన్నిటిని కూడా తొలగించడానికి తనే దిగిరాడట సాక్షాత్తుగా. ఏం చేస్తాడండి భగవంతుడు మరి అంటే సద్బుద్ధిని ప్రసాదిస్తాడట. మన బుద్ధులని ఆయన చెడు నుంచి దూరం చేసి మంచి మార్గంలోకి నడిపిస్తూ ఉంటాడట. అందుకనే ఏనాడైతే మనం మంచి మార్గంలో పయనిస్తూ ఉంటామో ఆనాడు మనం భగవద్ రక్షణలో ఉన్నట్టుగా లెక్క. ఏ విధంగానండి మంచి మార్గంలో ప్రవేశించడం మరి అంటే ఇగో ఈ విధంగా మహాగ్రంథములన్నింటినీ చక్కగా మనం పారాయణ చేసుకుంటూ ఆ గ్రంథముల్లో ఉండేటటువంటి విషయాల్ని తెలుసుకుంటూ మంచికి చెడుకి, ధర్మానికి అధర్మానికి భేదం తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు మనల్ని రీఫైన్ చేసుకుంటూ భగవంతుడి యొక్క విశిష్టమైన గుణాన్ని ఆలోచించుకుంటూ చెడుకి దూరంగా ఉండాలి, మంచికి దగ్గరగా ఉండాలి అని పునఃపునః వింటూ 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 ఉంటే మనస్సు ఒక సత్సంకల్పాన్ని గట్టిగా తీసుకుంటుంది. తద్వారా మనం తప్పుడు మార్గంలో వెళ్ళడానికి కూడా ఆలోచన చెయ్యం. ఏదైనా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ మహాగ్రంథములన్నిటిని విన్నందువల్ల మన మనస్సులో కలిగేటటువంటి విశిష్టమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అది ఈ పని నువ్వు చేయకూడదు, ఈ పని ఇలా చేయకూడదని ఫలానా ప్రస్తావనలో నువ్వు విన్నావు కాబట్టి నీ మనస్సును నువ్వు నియంత్రించుకో అని ఎప్పటికప్పుడు హెచ్చరికలు పంపిస్తూ ఉంటుంది బుద్ధికి మనస్సు. తద్వారా మనం ఇంకొంచెం మంచి మార్గంలోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం.
అలా వెళ్తున్నామంటే భగవంతుడి రక్షణలో ఉన్నట్లే, భగవంతుడు మన వెన్నంటి ఉన్నట్టే. అటువంటి దివ్యమైన భాగ్యాన్ని ఈ పారాయణ రూపంలో మనకి పరమాత్మ అనుగ్రహించి ప్రతినిత్యము కూడా మనల్ని యోగ్యులని, యోగ్య తరులని, యోగ్య తములని చేస్తూ ఉన్నాడు. ఇటువంటి భాగ్యాన్ని కలగజేసిన ఆ స్వామివారికి మనం కృతజ్ఞతాపూర్వకంగా నమస్సులని అర్పించుకుంటూ ఈనాటి మన అరణ్య పర్వ పారాయణానికి సత్సంకల్పం చేసుకుందాం. స్వామివారి దివ్య అనుగ్రహంతో మనందరం కూడా విరాజులుదాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం. సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం. శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి సప్తచత్వారింశోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ సప్తచత్వారింశోऽధ్యాయః. వైశంపాయన ఉవాచ. కదాచిత్ అటమానస్తు మహర్షిరుతరోమశః జగామ శక్రభవనం పురందరదిదృక్షయ. ససవేత్య నమస్కృత్య దేవరాజం మహామునిః దదర్శ అర్ధాసనగతం పాండవం వాసవస్య హి. తతః శక్రాభ్యనుజ్ఞాతః ఆసనే విష్టరోత్తరే నిషసాద ద్విజశ్రేష్ఠః పూజ్యమానః మహర్షిభిః. అర్జునుడు స్వర్గలోకానికి వెళ్ళిన తరువాత జరిగిన వృత్తాంతములని మనం నిన్నటి వరకు కథాశ్రవణంలో చక్కగా విన్నాం. ఉర్వశి అర్జునుణ్ణి శపించింది షండు కమ్ము అని భయపడ్డాడు, బాధపడ్డాడు. చిత్రసేనుడితో చెప్పుకున్నాడు. చిత్రసేనుడు ఇంద్రుడితో చెప్పాడు. ఇంద్రుడు, నాయనా భయం లేదు, బాధ లేదు, ఇది నీకు ఉపయోగపడుతుంది. 13వ సంవత్సరంలో అజ్ఞాతవాసంలో
నీకు ఈ రూపం ప్రాప్తించి 1 సంవత్సరం పాటు నీవు ఉర్వశీ శాపాన్ని అనుసరించి ఈ విధంగా షండుడవై నర్తకుడవై అందరి మధ్యలో కూడా నువ్వు నాట్యం చేస్తూ స్త్రీలందరి మధ్యలో నువ్వు నాట్యాచార్యుడిలాగా నర్తకుళ్లాగా ఉండు అని చెప్పి ఆ ఉర్వశి శపించింది కావున అక్కడ అందరి మధ్యలో అలా నాట్యం చేస్తూ ఉంటావు. ఏనాటికైతే నీ సంవత్సర కాలం పూర్తయిపోతుందో ఆనాడు నీలో ఉండేటటువంటి ఈ షండత్వం అనేటటువంటిది పోతుంది. ఆ పైన మహాపురుషుడు అవుతావు. అందువల్ల నీకు ఇది చాలా ఉపయోగపడేదే తప్ప ఏమాత్రము నిన్ను బాధపడ్డదు, భయపడవద్దు అని చెప్పి సాంత్వనపూర్వకంగా ఇంద్రుడు అర్జునుణ్ణి సముదాయించాడు. అర్జునుడు ఇంద్ర మాటలని విని సంతోషపడి ఆ పైన ఒక శాపం ఉన్నదని కానీ ఆ శాపం తనని కాలాంతరంలో పీడిస్తుందని కానీ దానివల్ల తనకేదో అపఖ్యాతి కలుగుతుందని కానీ బాధపడక సుఖంగా సంతోషంగా స్వర్గలోకంలో చిత్రసేనుడితో కలిసి కాలాన్ని వెళ్ళదీస్తూ ఉన్నాడు. ఇది మనం చెప్పుకున్నటువంటి కథ. ఇలా కాలం వెళ్ళదీస్తూ ఉంటే ఒకనాడు ఇంద్రసభ జరుగుతూ ఉన్నది. ఇటుపక్క యక్షులు, మహాత్ములు, దేవర్షులు, రాజర్షులు అందరూ కూడా కూర్చుని ఉన్నారు. ఇటుపక్క మహామహాయజ్ఞయాగాదులన్నీ కూడా చేసి మహాతపస్సులన్నీ కూడా ఆచరించి వాటి పుణ్య ప్రభావంతో స్వర్గలోకాన్ని పొందినటువంటి మహాత్ములంతా కూడా కూర్చుని ఉన్నారు. అక్కడే కిన్నరులు, కింపురుషులు, దిక్పాలకులు, దేవతలు అందరూ కూడా ఉన్నారు. అటువంటి సమయంలో ఇంద్రుడు తన అర్ధాసనాన్ని అర్జునుడికి ఇచ్చాడు. అంటే తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఓ పక్క అర్జునుడు, ఇంకొక పక్క ఇంద్రుడు ఇద్దరూ కలిసి ఒకే ఆసనం మీద స్వర్గలోకంలో ఇంద్రాసనం మీద ఇద్దరూ ఉంటే ఆ పక్కన దేవతాగణములన్నీ కూడా వీళ్ళిద్దరినీ చూస్తూ ఉన్నాయి. అక్కడ జరగవలసినటువంటి పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. అటువంటి సమయంలో కదాచిత్ అటమానస్తు మహర్షి ఉత లోమశ, లోమశ మహర్షి అని చెప్పి ఒక మహానుభావుడు ఆ స్వర్గలోకానికి వెళ్ళారు. లోకాలన్నీ తిరుగుతూ ఉన్నటువంటి వారి మహానుభావులు కాబట్టి, మహర్షులు కాబట్టి వారు మనస్సంకల్పంతోనే ఏ లోకానికైనా కూడా వెళ్ళగలిగేటటువంటి వారట. మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళములు అని చెప్పి 7 లోకములు, భూలోక, భువర్లోక, సువర్లోక, మహల్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకములు అని చెప్పి 7 లోకములు, మొత్తం కలిపి 14 లోకములు. ఈ 14 లోకముల్ని కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి మనస్సంకల్పంతో మాత్రమే వెళ్ళగలిగేటటువంటి శక్తి మన మహర్షులకి ఉండేది. అలా ఈ లోమశ మహర్షి కూడా లోక సంచారం చేస్తూ ఉన్నటువంటి వారై ఒకసారి స్వర్గలోకానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. ఇక్కడే ఈ లోమశ మహర్షి అనేటటువంటి దానికే రళయోరభేద అని చెప్పి ఈయన్నే రోమశ మహర్షి అని చెప్పి కూడా అంటూ ఉంటారు. మహానుభావులైన ఈనాటికి కూడా కాళహస్తి క్షేత్రంలో మనం దర్శనం చేసుకుని బయటికి వచ్చిన తర్వాత ఎడం వైపుగా ఒక చిన్న స్తంభం ఉంటుంది. దాని మీద ఈ రోమశ మహర్షి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆయన శరీరం అంతా కూడా ఎక్కడికక్కడ రోమములు ఉన్నట్లుగా ఉంటూ ఉంటుంది. చాలా విశిష్టమైనటువంటి శక్తి కలిగినటువంటి మహర్షి ఆయన. ఆయన యొక్క దర్శనమే పుణ్యం. ఎవరు ఆయన్ని దర్శించుకుంటారో అటువంటి వారికి అపమృత్యు దోషం పోతుంది అని కూడా సంప్రదాయజ్ఞులు చెప్తూ ఉంటారు. మహాత్ములైన ఎన్నో కల్పములు ఆయుష్ పొందినటువంటి దీర్ఘాయుష్ కలిగినటువంటి గొప్ప మహర్షి రోమశ మహర్షి. ఆ మహానుభావుడు ఇలా స్వర్గలోకానికి వెళ్ళిన తర్వాత జగామ శక్రభవనం పురందర దిదృక్షయ,
ఇంద్రుడిని చూడ్డానికని చెప్పి స్వర్గ లోకానికి వెళ్ళారట. అలా వెళ్ళిన తరువాత వెంటనే ఇంద్రుడు ఎంతటి దేవరాజు అయినా సరే మహామునుల ముందర వాళ్ళు కూడా సామాన్యులే. వెంటనే లేచాడు, బయలుదేరి ఎదురొచ్చాడు మహానుభావుడు. ఇంద్రుడు కూడా ఆయన్ని అర్చించాడు, చాలా సంతోషపెట్టాడు. ఈయన కూడా దేవేంద్రుడు కాబట్టి, దేవాధిపతి కాబట్టి ఆయనకి నమస్కారం చేశాడు. సమేత్య నమస్కృత్య దేవరాజం మహాముని దదర్శ అర్ధాసనగతం పాండవం వాసవస్యహి. అలా నమస్కారం చేస్తూ ఉన్న సమయంలో మహాత్ములైనటువంటి వారందరూ కూడా స్వర్గలోకంలో అక్కడ వారికి సంబంధించిన ఉన్నతాసనముల మీద సుఖంగా కూర్చుని ఉంటే ఎప్పుడూ ఇంద్రుడొక్కడే ఇంద్రాసనం మీద కనిపిస్తూ ఉండేవాడు. ఈయన చూచేటప్పటికీ అంత పై ఎత్తున ఉండేటువంటి ఆసనం మీద ఇంకొకడు కనిపించాడు. ఆయనే అర్జునుడు. చూచాడు, ఆశ్చర్యపోయాడు. ఎవరైనా అనుకున్నాడు మనసులో, ఇంద్రుడు అర్ధాసనమిచ్చి గౌరవించాడు అనంటే మహామహాయజ్ఞాలేవో చేసుంటాడు, ఘోరమైనటువంటి తపస్సులేవో ఆచరించి ఉంటాడు, సత్యవాక్కుని ఏనాడు విడిచిపెట్టకుండా సత్యమైనటువంటి మార్గంలో జీవించి ఉంటాడు. అటువంటి వాడా ఈయన అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ లోపల తతః శక్రాభ్యనుజ్ఞాత ఆసనే విష్టరోత్తరే నిషసాద ద్విజశ్రేష్ఠ పూజ్యమానో మహర్షిభి. ఇక ఇంతటి మహాత్ముడు వచ్చాడు కదా అని చెప్పి కూర్చోమన్నారు. కూర్చున్నాడు ఆయన. విష్టరాసనే, విష్టరం అని చెప్పి వచ్చిన వెంటనే దర్భాసనం పరుస్తారు, దాని మీద కూర్చుండబెడతారు. అలా ఒక దర్భాసనాన్ని పరిచారు, ఆయనకి ఉన్నతాసనాన్ని కల్పించారు. లోమశ మహర్షి కూర్చున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఒకవైపు, ఇంకొక వైపు ఉన్నతాసనం మీద కూర్చున్నాడు. వెంటనే అక్కడ స్వర్గలోకంలో ఉన్నటువంటి మహర్షులందరూ కూడా ఈ మహాత్ముడైనటువంటి లోమశ మహర్షిని పూజించారు. స్వర్గలోకానికి వచ్చాడు ఆయన అని చెప్పి అర్ఘ్యము పాద్యము ఇత్యాదులన్నీ కూడా ఇచ్చారు. యథోచితంగా ఆయన్ని సత్కరించారు. ఇలా సత్కరించిన వెమ్మట తస్య దృష్ట్వా భవద్బుద్ధి పార్థం ఇంద్రాసనే స్థితం కథన్ను క్షత్రియ పార్థ శక్రాసనమవాప్తవాన్. ఆలోచించాడు, ఎదురుగా ఉన్నటువంటి వారు ఎవరు అని చెప్పి చూశాడు. ఆసనం మీద అర్జునుణ్ణి చూసిన మరుక్షణం ఇతను అర్జునుడు కదూ అని చెప్పి అనుకున్నాడు. ఈ అర్జునుడు కుంతీ కుమారుడు ఇంద్రుడి సింహాసనాన్ని ఎలా పొందాడు, ఇది ఎట్లా కుదిరింది అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ పైన కింత్వస్య సుకృతం కర్మ కే లోకా వై వినిర్జితాః స ఏవం అనుసంప్రాప్తః స్థానం దేవ నమస్కృతం అనుకుంటున్నాడు ఆయన. ఈ అర్జునుడు ఏ పుణ్యకర్మ చేయడం వల్ల ఇక్కడ దాకా రాగలిగాడు, ఏ ఏ లోకాలన్నింటినీ జయించాడు, ఇక్కడ ఇంద్రుడితో పాటుగా సమానంగా కూర్చునేటటువంటి శక్తి ఇతనికి లభించింది అనంటే ఇతను చేసినటువంటి పుణ్య విశేషం ఏమిటి? ఇక్కడ అతను ఇంద్రాసనం మీద కూర్చున్నాడు అనంటే దేవతలందరూ కూడా అతనికి నమస్కారం చేయాలి. దేవతలందరూ నమస్కారం చేసేటటువంటి స్థానం అది ఇంద్రాసనం. ఏ దేవతైనా అక్కడికి వస్తే ముందు నమస్కారం చేసి తీరవలసిందే. అంతటి స్థానంలో సామాన్యుడైనటువంటి వాడు, అంటే మనుష్య జన్మని పొందినటువంటి వాడు, అతను ఎలా కూర్చోగలిగాడు, ఇది ఎలా సాధ్యమైంది అని ఆలోచిస్తూ ఉన్నారు లోమశ మహర్షి. అలా ఆలోచన చేస్తూ ఉంటే తస్య విజ్ఞాయ సంకల్పం శక్రః వృత్రనిషూదనః లోమశం ప్రహసన్ వాక్యం ఇదమాహ శచీపతిః బ్రహ్మర్షే శ్రూయతాంగ్యత్తే మనసైతద్వివక్షితం నాయం కేవలమర్త్యో వై
మానుషత్వముపాగతః మహర్షే మమ పుత్రోయం కుంత్యాన్ జాతో మహాభుజః అస్త్రహేతోరిహ ప్రాప్తః కస్మాచ్చిత్ కారణాంతరాత్ అహో నైనం భవాన్ వేత్తి పురాణమృషి సత్తమం శృణు మే వదతో బ్రహ్మన్ యోయం యచ్చాస్య కారణం. తస్య సంకల్పం విజ్ఞాయ. ఇంద్రుడు చూస్తూ ఉన్నాడు. లోమశ మహర్షి వచ్చి కూర్చుని ఆ ఇంద్రాసనం వైపు చూస్తూ ఆలోచించడం గమనించి, ఈ అర్జునుడేమిటి నా పక్కన కూర్చోవడం ఏమిటి అని చెప్పి లోమశ మహర్షి ఆలోచిస్తున్నారు అని చెప్పి అనుకుని వెంటనే ఇంద్రుడు ఆయన ఆలోచనని పసిగట్టి వెంటనే లోమశ మహర్షితో ఇట్లా చెప్పడం ప్రారంభించారు. బ్రహ్మర్షే శ్రూయతాం యత్తే మనసైతత్ వివక్షితాం. మహానుభావ లోమశ మహర్షి, నీ మనసులో నువ్వు అనుకుంటున్నటువంటి ఆ ప్రశ్నకి సమాధానం చెప్తాను విను. ఇతడు నా పక్కన కూర్చున్నటువంటి వాడు మానవ జన్మ ఎత్తినటువంటి సాధారణ మనుష్యుడు, కుంతీపుత్రుడు మాత్రమే అని అనుకుంటున్నావేమో. కాదు, ఒక క్షణం నేను చెప్తాను విను అని మహర్షే మమ పుత్రోయం. మహానుభావ, ఈ మహానుభావుడు ఈ అర్జునుడు కుంత్యాన్ జాతో మహాభుజ. నా పుత్రుడు ఈ అర్జునుడు కుంతీ యందు జన్మించినటువంటి వాడు. కుంతీదేవి ప్రార్థన చేసింది మనం ఆది పర్వలో చాలా స్పష్టంగా విన్నాం. పుత్ర సంతానార్థమై ఆవిడ ఇంద్రుణ్ణి ప్రార్థించడం, ఇంద్రానుగ్రహం చేత ఈ అర్జునుడు జన్మించడం అనేటటువంటిది, ఆ విషయాన్నే మళ్ళీ అనువాదం చేస్తూ ఉన్నాడు ఇంద్రుడు. కుంతీదేవి యందు నా అనుగ్రహం చేత నా ద్వారా జన్మించినటువంటి పుత్రుడు ఈ అర్జునుడు. ఇక ఈ అర్జునుడు భూలోకంలో ఉన్నటువంటి వాడు. అస్త్రహేతోరివ ప్రాప్తః కస్మాచ్చిత్ కారణాంతరాత్. ఒక కారణం వలన అస్త్ర విద్య నేర్చుకోవడం కోసం ఇక్కడికి వచ్చాడు. ఏదో భవిష్యత్తులో యుద్ధం రాబోతూ ఉన్నది, ఆ యుద్ధంలో కౌరవులందరినీ చంపడం కోసం అని చెప్పి ఇక్కడ అస్త్ర విద్య నేర్చుకోవడం కోసం నా దగ్గరికి వచ్చాడు ఇతను అని చెప్పట్లా ఇంద్రుడు. కస్మాచ్చిత్ కారణాంతరాత్, ఏదో ఒకనొక కారణం ఉండడం వల్ల అస్త్ర విద్యంతా కూడా నేర్చుకోవడం కోసం అని చెప్పి స్వర్గలోకానికి విచ్చేశాడు. ఎంత ఆశ్చర్యమయ్యా! అహో నైనం భవాన్ వేత్తి. నువ్వు పురాతనుడైనటువంటి వాడైన ఈ ఋషి సత్తముణ్ణి తెలుసుకోలేకపోతున్నావా? బ్రహ్మర్షి, ఇతను అర్జునుడే అని మాత్రం అనుకోవద్దు. కేవలం నా అనుగ్రహంతో కుంతి యందు అర్జునుడిగా పుట్టినటువంటి వాడైతే అతనికి అర్ధాసనం ఇవ్వవలసిన అవసరం నాకు లేదు. నా అనుగ్రహం వల్ల పుట్టాడు, యోగ్యుడవ్వాలి, అంతవరకే కోరుకుంటాం. కానీ ఇతని ఈ జన్మ వృత్తాంతం నా ద్వారా కుంతి యందు పుట్టడం అనేటువంటిది, పూర్వజన్మలో ఇతను ఋషి సత్తముడు, చాలా గొప్పవాడైనటువంటి ఋషిగా పేరొందినటువంటి వాడు, సామాన్యుడు కాదు. విశిష్టమైన వృత్తాంతం కలిగి ఉన్నటువంటి వాడు. శృణుమే వదతో బ్రహ్మన్ యోయం యచ్చాస్య కారణం. సరే, పూర్వజన్మలో చాలా గొప్పవాడైన ఋషి, మరి అటువంటి వాడు నా అనుగ్రహం చేత కుంతీదేవి యందు అర్జునుడిగా పుట్టడంలో ఉన్నటువంటి కారణం ఏమిటో, అసలు ఎందుకు ఇలా పుట్టవలసి వచ్చిందో, ఈ అర్జునుడి యొక్క పూర్వ వృత్తాంతం ఏమిటో, ఇలా జన్మించిన తరువాత ఇతను చెయ్యవలసినటువంటి పని ఏమున్నదో అదంతా కూడా నేను చెప్తాను, శ్రద్ధగా విను అని ఇంద్రుడు లోమశ మహర్షికి అర్జునుడు ఎందుకు ఈ విధంగా జన్మించవలసి వచ్చింది, ఇకపైన అర్జునుడు ఏం చేయబోతూ ఉన్నాడు అనేటటువంటి విషయాల్ని సంక్షిప్తంగా చెప్తూ
ఆ పైన లోమశ మహర్షికి ఒక పెద్ద బాధ్యతని అప్పగిస్తూ ఉన్నారు. ఇక ఇక్కడి నుంచి కొంచెం కథ మనకి మారుతూ ఉంటుంది. మళ్ళీ భూలోకం, ఈ ధర్మరాజాదులు, వీళ్ళ యొక్క విశేషాలు అవన్నీ కూడా చెప్పవలసి వస్తుంది. అసలు అర్జునుడి గురించి ఏం చెప్పారో, మధ్యలో రాక్షస సంహారం చేయడం కోసమని అర్జునుడిని నియోగిస్తున్నాను అని చెప్పబోతూ ఉన్నారు. ఆ రాక్షసులు ఎవరో, వారి కారణం ఏమిటో, ఇవన్నీ కూడా రేపటి కథాశ్రవణంలో మనందరం శ్రద్ధగా విందాం. ఈనాటి శ్లోకములన్నింటినీ కూడా చక్కగా పారాయణ చేస్తూ లోమశ మహర్షి యొక్క అనుగ్రహంతో మనందరికీ కూడా అపమృత్యు భయం పోయి దీర్ఘాయుష్యు కలగాలని, ఆ విధంగా అనుగ్రహించమని స్వామివారిని ప్రార్థిద్దాం. దేవతానుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారి ద్వారా మనం లోమశ మహర్షికి అర్జునుడి యొక్క వృత్తాంతాన్నంతా కూడా చెబుతూ ఉన్నారు. అతని యొక్క గొప్పతనాన్నంతా కూడా తెలియచేస్తూ ఉన్నటువంటి ఘట్టం. అటువంటి ఘట్టంలో 47వ అధ్యాయంలో 1వ శ్లోకం నుండి మనం యథావిధిగా పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ 47ోऽధ్యాయః. అథ 47ోऽధ్యాయః. వైశంపాయన ఉవాచ. వైశంపాయన ఉవాచ. కదాచిదటమానస్తు మహర్షిరుతలోమశః జగామశక్రభవనం పురందరదిదృక్షయా ససమేత్య నమస్కృత్య దేవరాజం మహామునిః దదర్శార్ధాసనగతం పాండవం వాసవస్య హి తతశ్చక్రాభ్యనుజ్ఞాతః ఆసనే విష్టరోత్తరే నిషసాదద్విజశ్రేష్ఠః పూజ్యమానో మహర్షిభిః తస్య దృష్ట్వా భవద్బుద్ధిః పార్థమింద్రాసనే స్థితం కథన్ను క్షత్రియః పార్థః చక్రాసనమవాప్తవాన్ కింత్వస్య సుకృతం కర్మ కే లోకా వై వినిర్జితాః స ఏవ మను సంప్రాప్తః స్థానం దేవ నమస్కృతం తస్య విజ్ఞాయ సంకల్పం శక్రో వృత్రనిషూదనః లోమశం ప్రహసన్వాక్యం ఇదమాహ శచీపతిః బ్రహ్మర్షే శ్రూయతాం యత్తే మనసైతద్వివక్షితం నాయం కేవలమర్త్యో వై మానుషత్వముపాగతః మహర్షే మమ పుత్రోయం కుంత్యాం జాతో మహాభుజః అస్త్రహేతోరిహ ప్రాప్తః కస్మాచ్చిత్కారణాంతరాత్ అహో నైనం భవాన్ వేత్తి పురాణమృషి సత్తమం శృణు మే వదతో బ్రహ్మన్ యోయం యచ్చాస్య కారణం. ఓం నమో వెంకటేశాయ. కలౌ సంకీర్త్య కేశవం అని స్వామివారిని మనం నామస్మరణతో మాత్రమే సంతృప్తిపరచి ఆయన అనుగ్రహాన్ని పొందగలం అని చెప్పారు. అల్పమైన ఉపాయం,
కలియుగంలో మనకు ఉపదేశించారు. ఆ ఉపదేశాన్ని అనుసరించి ఈనాడు గోవిందనామ సంకీర్తనాన్ని మనందరం కూడా శ్రీ ఉదయ భాస్కర్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరూ కూడా మన మిత్రులు విచ్చేసి ఉన్నారు. వారితో కలిసి చక్కగా చేసుకొని దేవేంద్రుడైన స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందుదాం. మన యొక్క సమయాన్ని మనందరం కూడా నామ సంకీర్తనతోటి సద్వినియోగపరుచుకుందాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్త వత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ ఇష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనలోల గోవర్ధనోద్ధర దశరథ నందన దశముఖమర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక శ్రిత పరిపాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్ బాంధవ శరణాగత వత్సల కరుణా సాగర కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి అభయహస్త అక్షయ వరద శంఖ చక్రధర సాంగ గదాధర వీరజాతిరస్థ విరోధి మర్దన సాల గ్రామధర
వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివ కేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హరి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆచంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో మనం మన పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుందాం. సప్తాచలాధీశుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం
లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.